నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు లక్ష్మీ చైతన్య గారు ఉన్నారు. మరి మనకు ఏ ఐటమ్ ని తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? పామూరు నుంచి వచ్చాను. ఓకే, ఈరోజు మా సకులకు ఏ ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు? నేను వాటర్ పైప్ తో జ్యువెలరీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? వాటర్ పైప్, గోల్డెన్ బాల్స్, వుడెన్ బాల్స్, బాల్ లేసెస్, సిల్క్ థ్రెడ్, సీజర్స్, కార్డ్బోర్డ్, గ్లూ. ఓకే అండి, కావాల్సిన ఐటమ్స్ చూసాం కదా, మరి ముందుగా ఏం చేయాలి? ముందు మనం వాటర్ పైప్ తీసుకోవాలి. ఓకే, మనకు కావాల్సిన సైజులో. దీనికి మనము కావాల్సిన సిల్క్ థ్రెడ్ ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలరు, కార్డ్బోర్డ్కి ఒక 20 లేయర్స్ ఈ విధంగా రూపింగ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఇలా చుట్టిన తర్వాత దీన్ని మధ్యలో ఎండ్కి పట్టుకొని గ్లూ పెట్టి స్టిక్ చేయాలి ఈ విధంగా. ఓకే, తర్వాత సిజర్స్తో గ్లూ పక్క నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. గ్లూ మీద కాకుండా కొంచెం దూరం నుంచి కట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి థ్రెడ్ వస్తుంది. ఓకే, దీన్ని ఎండ్ పార్ట్ వచ్చి మనం తీసుకున్న వాటర్ పైప్కి దీన్ని స్టిక్ చేయాలి. ఓకే, కార్నర్లో స్టిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఇలాగా స్టిక్ చేయాలి. ఒకదాని మీద ఒకటి పోగు పడకుండా చుట్టాలి. ఓకే, ఆల్రెడీ నేను చుట్టి ఉన్నది తీసుకొని వచ్చాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించి. ఓకే అండి. ఫైనల్గా మనం మొత్తం అంతా ఆ సిల్క్ థ్రెడ్ని ఇలా చుట్టితే ఫైనల్గా ఇలా వస్తుంది. ఓకే అండి, మనకు కావాల్సిన కలర్స్ కూడా ఇలా చుట్టుకోవచ్చు అన్నమాట. మనం సేమ్ మెజర్మెంట్ కార్డ్బోర్డ్ తీసుకుంటే ఈక్వల్ సైజెస్ వస్తాయి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటి బాల్స్ తీసుకొని మనము దీనికి కూడా అదే విధంగా థ్రెడ్ లోపలికి గ్లూ పెట్టేసి చుట్టుకోవాలి. సేమ్ దానిలో. ఓకే, ఆల్రెడీ తయారు చేసిన మీ దగ్గర ఉన్నాయండి? ఉన్నాయి, నేను చూపిస్తాను. మనం చుట్టిన బాల్ ఈ విధంగా వస్తుంది. ఓకే అండి, కంప్లీట్ గా చుట్టేసుకోవాలి. దీన్ని లోపల గ్లూ పెట్టి సేమ్ పైప్ ఎలా చుడతామో అలాగే దీన్ని కూడా చుట్టేసేయాలి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని పైప్ తీసుకొని మనం చుట్టిన పైప్ని ఒక ఎండ్ మనము చుట్టకుండా వదిలేయాలి. వాటర్ పైపు కనపడాలి. దీన్ని రోల్ చేసుకోవాలి మనము పెండెంట్ లాగా. ఓకే, ఈ విధంగా. ఈ విధంగా ఇలాగా పెండెంట్ లాగా మనము రోల్ చేసుకొని ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఓకే దీని మీద గ్లూ అప్లై చేసి ఇలా మనము చుట్టుకున్న పైప్ని గ్లూ పెట్టిన కార్డ్బోర్డ్కి ఇలా అంటించేయాలి. ఓకే, ఇలా స్టిక్ చేసేసి కొంచెం అదే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది స్టిక్ అవ్వడానికి. నేను ఆల్రెడీ స్టిక్ చేసి తీసుకొచ్చాను, అది చూపిస్తాను మీకు. అదంతా స్టిక్ అయిపోయిన తర్వాత ఇలాగా మనకి పెండెంట్ లాగా తయారవుతుంది. ఓకే, ఇదంతా పెండెంట్ షేప్ లో అయిపోయింది. డ్రై అయిన తర్వాత ఇలా అవుతుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? దీనికి వచ్చి మళ్ళీ గ్లూ అప్లై చేసి ఓకే ఈ విధంగా మొత్తం గ్లూ అప్లై చేసుకొని దీన్ని డెకరేట్ చేసుకోవాలి. ఓకే, డెకరేషన్ కోసం నేను గోల్డెన్ చైన్ వాడుతున్నాను. ఓకే, ఓకే, ఇదంతా లుక్ కోసం మంచిగా అలా చుట్టూ ఉండాలి. ఓకే, ఇదంతా ఇలాగా మనము చుట్టేసుకోవాలి గోల్డెన్ చైన్తో. ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మనము డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డెన్ కలర్ వాడుతున్నాను. ఓకే అండి.
దీన్ని మనము మధ్యలో ఒక స్టోన్ పెండెంట్ ఏమైనా పెట్టి ఓకే ఫిట్ చేసేసుకోవాలి. ఓకే అడిషనల్ లుక్ కోసం ఇలా స్టోన్ది. ఓకే అండి, ఇలా ఫిట్ చేసుకోవాలి. ఓకే దీన్ని చైన్లో వేసుకోవాలి కాబట్టి పైన ఒక రింగ్ ఉండాలి కదా. అవును. ఆ రింగ్ కోసం మనము వేరే రింగ్కి సిల్క్ థ్రెడ్ చుట్టి తెచ్చాను. ఓకే అండి, దీన్ని ఇక్కడ ఇలా పేస్ట్ చేసేసి దానికి కూడా ఎక్స్ట్రా లుక్ కోసం మళ్ళీ ఏదైనా రౌండ్ బేస్ ఉండే వాటిని తీసుకొని ఇలాగా ఓకే అంటించేయాలి. ఇది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొచ్చిన పెండెంట్ ఉంది, మీకు చూపిస్తాను. ఓకే అండి. ఇలాగా నేను డిఫరెంట్ ఐటమ్స్ చేసి తీసుకొని వచ్చాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని. ఓకే, నేను ఇందాక చేశాను కదా, అవును, అదే ఇలాగ ఆరిపోయిన తర్వాత మొత్తం మనకి పెండెంట్ లాగా అవుతుంది. ఆ వుడెన్ బాల్స్ తీసుకొని మనము దారం చుట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా పూసల దండలాగా చుట్టుకొని దాని మధ్యలోకి ఈ పెండెంట్ని ఎక్కించుకోవాలి. ఇది ఒక చైన్. వావ్, చాలా బాగుందండి. అదే పైప్తో మనము ఇలాగ బ్రాస్లెట్స్ కూడా చేసుకోవచ్చు మ్యాచింగ్. ఓకే, అండ్ ఇది ఇంకొకటి అండి డైమండ్ షేప్లో. ఓకే, ఇది వేస్ట్ బ్యాంగిల్ ఉంటుంది కదా మనకి డైమండ్ షేప్లో, దాన్ని మనము సిల్క్ థ్రెడ్ యూస్ చేసి ఈ విధంగా చుట్టి ఒక ప్యాచ్ అంటించుకొని దీన్ని సిల్క్ థ్రెడ్తో మనం బీడ్స్ చేసుకొని దీనికి ఎక్కించాము. ఓకే ఓకే, చాలా బాగున్నాయండి. ఇంత మంచి ఐటమ్ని మా సకులకు తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా సకులు, లక్ష్మీ చైతన్య గారు తయారు చేసి చూపించిన వాటర్ పైప్తో జ్యువెలరీ. మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే 04023555540కు కాల్ చేయండి. ఇదే ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.